ఈ కులతత్వం మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ మా దళితుల్ని ఒక కుట్రతో వివక్షతో కక్షతో కేవలం కావాలని పనిగట్టుకొని ఈ విధంగా ఒక్కొక్కటిగా తీసివేస్తూ క్రమేపీ రిజర్వేషన్లను తీసివేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఇవన్నీ చేస్తుంది. వాస్తవంగా మీరు గమనించినట్లయితే ఈవి చెన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి కేసు విషయంలో 2024లో అప్పుడు సుప్రీంకోర్టులో ధర్మాసనం 5 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనము మరి అప్పుడు 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసిన దాని మీదట ఇది రాష్ట్రాలకు పరిమితమైంది కాదు, ఇది పార్లమెంట్లో బిల్లు పెట్టాలా, రాజ్యాంగం ప్రకారం చేయాలని చెప్పి ఆ రోజు ఈవి చెన్నయ్య కేసులో సుప్రీంకోర్టు కొట్టేయడం జరిగింది. అయితే ఇక్కడ నిన్న ఏం జరిగింది, బీజేపీ పార్టీ అంటే బీజేపీ ప్రభుత్వము ఇక్కడ మందకృష్ణను ఒక పావుగా ఉపయోగించుకొని ఈవి చెన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసును సుప్రీంకోర్టు కొట్టేసి ఆ తర్వాత ఇక్కడ మరి దేవేందర్ సింగ్ వర్సెస్ పంజాబ్ స్టేట్కు సంబంధించినటువంటి కేసు విషయంలో ఇక్కడ రాష్ట్రాలకు మీ రాష్ట్రాలకు మీ పరిధిలో ఎస్సీ వర్గీకరణ ఉపవర్గీకరణ చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు చేత 7 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం చేత మరి 2024 ఆగస్టు 1వ తేదీన ఒక దురదృష్టకరమైనటువంటి తీర్పునిప్పించడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత మళ్ళీ క్రమేపీ కేవలం దళితులు క్రైస్తవంలోకి పోతే ఎస్సీ హోదా రద్దు అని మళ్ళీ సుప్రీంకోర్టు చేత ఇంకొక దురదృష్టకరమైనటువంటి తీర్పు ఇప్పించింది. మళ్ళా నిన్నగాక మనం ఇంకొక స్టేట్మెంట్ ఏమొచ్చింది, ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్లుగా ఉన్నటువంటి వారు దళితుల్లో బాగా అభివృద్ధి చెందినటువంటి వారికి మరి రిజర్వేషన్లు తీసివేయబడును, క్రిమిలేయర్ వర్తింపజేయాలా అని చెప్పి చేసింది. ఇవన్నీ దళితులకు సంబంధించినవి. ఇప్పుడు మళ్ళా మీ అందరికీ కొంతమందికి తెలియకపోవచ్చు, అంత్యోదయ కార్డులని కొన్ని కార్డులు ఉంటాయి. ఒక గ్రామంలో బాగా నిరుపేద కుటుంబం, అట్టడుగు ఉన్నటువంటి కుటుంబం, బాగా దిగజారిపోయినటువంటి కుటుంబాలకు ఒక్కొక్క గ్రామంలో 4-5 అంత్యోదయ కార్డులు ఉంటాయి. ఈ 4-5 అంత్యోదయ కార్డులకు చౌకధరల దుకాణం రేషన్ డీలర్ అనేటటువంటి వ్యక్తి ఉచితంగా 35 కిలోలు రేషన్ బియ్యాన్ని ఉచితంగా ప్రతి ఒక్క నెల అందజేస్తారు. దీని విషయంలో కూడా మళ్ళీ నిన్న కేంద్ర ప్రభుత్వం సవరణ చేస్తూ మరి దీని మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంత్యోదయ కార్డులో ఇస్తున్నటువంటి 35 కేజీలను సవరించి ఈ అంత్యోదయ కార్డులో ఉన్నటువంటి వారికి మనిషికి 7 కేజీలు, ఆ కార్డులో ఇద్దరుంటే 14 కేజీలు, ముగ్గురుంటే 21 కేజీ మాత్రమే ఇవ్వండి అని చెప్పి దిగజార్చే విధంగా అవుతుంది. ఇప్పుడు దళితులను చీల్చే విధంగా, దళితులు అందరూ కలిసి ఉంటే మన ఆటలు సాగవు, వీళ్ళు విభజించు పాలించని సిద్ధాంతంతో వర్గీకరణ చేసింది. వర్గీకరణ చేసిన తర్వాత మరి ఎస్సీలు క్రైస్తవంలోకి వెళ్ళిపోతే ఎస్సీ హోదా రద్దని చెప్పింది, క్రిమిలేయర్ వర్తింపజేయాలని చెప్పింది, అంత్యోదయ కార్డులను సవరింపజేస్తుంది. ఉన్నంగా అంటే పొమ్మన లేక పగబెట్టినట్టు రేపు మాపు మరి రిజర్వేషన్లు పూర్తిగా తీసేసే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం పన్నాగాలు పొందుతుంది. కేవలం ఈ బీజేపీ ప్రభుత్వము దళితుల మీద ఒక కక్షతో కుట్రతో వివక్షతో మందకృష్ణాన్ని అడ్డం పెట్టుకొని ఇవన్నీ చేస్తుంటే దళితులందరూ ఏకమవ్వాల్సినటువంటి అవసరం లేదా అని అడుగుతున్నాను. చెప్పండి మీరు, ఈ బీజేపీ ప్రభుత్వం కేవలం అంబేద్కర్ వాదానికి వ్యతిరేకవాదంగా ఈ బీజేపీ ప్రభుత్వం నడుస్తూ రాజ్యాంగాన్ని మార్చే విధంగా రిజర్వేషన్లు శుభ్రంగా తీసేయాలని దళితుల మీదే ఒక పన్నాగం పెట్టుకొని చేస్తూ ఉంటే దళితులు ఎందుకు స్పందించరని తెలియజేస్తున్నాను.